లబ్ధిదారు కాదు దోపిడీదారు ఆయన అని చెప్పి. సో ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా కీలకమైనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది ఇది అనేది అప్డేట్స్ అయితే అంతా ఉన్నాయి సార్. ఏంటి మీరు ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి, అసలు ఏం జరిగింది ఎంక్వైరీలో? ఇక్కడ వరకు సిట్ విచారణలో 3,500 కిక్ బ్యాగుల ద్వారా వెళ్ళాయని వెలుగు చూసినాయి. ఇంకా మిగతా చాలా కోట్లాది రూపాయలు కూడా వివిధ రూపాల్లో వెళ్ళుంటాయని చెప్పేసి అని భావించింది. ఎప్పుడైతే దీంట్లో మనీ లాండరింగ్ ఉంది, రాష్ట్ర దేశ సరిహద్దులు దాటి ఈ మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి అని ఎప్పుడైతే సిట్ విచారణలో వెలుగు చూసిందో వెంటనే ఈడీ రంగంలోకి దిగింది. వివిధ గృహాలను కార్యాలయాలను సోదా చేసింది. దాదాపుగా 441 కోట్ల రూపాయలు జప్తు కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో ఒకటి మనీ లాండరింగ్ జరిగింది, 2 మనీ ట్రయల్ జరిగింది. మనీ ట్రయల్ రూపేణా దాదాపుగా 1048 కోట్ల రూపాయలు అక్రమార్జితం స్కామ్ జరిగినట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే అది కాకుండా రవాణా కాంట్రాక్ట్లో జరిగిన అక్రమాలు, ఇది దాదాపుగా 195 కోట్ల రూపాయలు దీంట్లో స్కామ్ జరిగిందని చెప్పేసి అని స్పష్టంగా విచారణ సంస్థలు ఆధారాలతో సహా చూసింది. అలాగనే ఇందాక మీరు చెప్పినట్టుగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ, అలాగనే ఆయన కుమారుడు సునీల్ కుమార్ను కూడా విచారించింది పిలిచి. వీళ్ళకి సంబంధించినటువంటి అలానే కెసిరెడ్డి కానివ్వండి, లేకపోతే వాసుదేవరెడ్డి కానివ్వండి, వీళ్ళని విచారించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా పరిశీలించి స్వాధీనం చేసుకుంది. అవి చూసిన తర్వాత వాళ్ళకి ఆదాయానికి మించి కూడా ఆస్తులు ఉన్నాయనే విషయం వెల్లడైంది. కాబట్టి తర్వాత విజయసాయిరెడ్డిని ఒక్కొక్కరిని వరుసని పిలవడం, సమాచారం సేకరించడంలో భాగంగా ఈ యొక్క ఈడీ ప్రయత్నం చేసింది. సరే, ఇప్పుడు దీంట్లో ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ఈ బాలాజీ గోవిందప్ప పాత్ర లేదా? ఈడీ వాళ్ళను పిలిచే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళను కూడా వాళ్ళు కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కదా సార్. డెఫినెట్గా ఆ దిశలో కూడా దీంట్లో ఇంతకు ముందు సిట్టు చెప్పిన వాళ్ళందరి పాత్ర ఈ మనీ ల్యాండింగ్ లో ఉంది. ఎందుకంటే బాలాజీ గోవిందప్పే కామన్ గా అడ్వైజర్ అయి ఉంటాడు దీనికి. ఎందుకంటే ఆయనకి చార్టెడ్ అకౌంటెంట్ తెలుసు కాబట్టి, దాంట్లో సీనియర్ కాబట్టి, ఆ ఆర్థిక లావాదేవీలలో నైపుణ్యత ఉన్నది కాబట్టి డెఫినెట్ గా ఆయన లేకుండా జరగదు. అలానే విజయసాయిరెడ్డి గారి తర్వాత పాత్ర ఆయన పోషించారు. అంతిమ దోపిడీదారికి కుడి ఎడమలుగా ఉన్న వాళ్ళకి తెలియకుండా ఒక్క చిల్లిగవ్వంత అంశం కూడా పక్కన పెట్టే అవకాశాలు లేవు. ఎవరా కుడి ఎడమ? కృష్ణమోహన్ రెడ్డి. ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి అను ధనంజయ రెడ్డి. వీళ్ళిద్దరు లేకుండా ఒక అంగుళం కూడా కదిలే ప్రసక్తి లేదు. చివరికి అసలు మినిస్టర్లే కలవాలంటే వీళ్ళని కలిసిన తర్వాత వీళ్ళ అనుమతి తీసుకుంటేనే కదా వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చేది. అదే కాదు సార్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైనా వస్తే ముందు వీళ్ళు చదివిన తర్వాతనే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవంట. ఎస్, అన్ని తానై వ్యవహరించారు వీళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా వాళ్ళని విచారిస్తారు. ఎందుకంటే ఈడీకి సిట్కి చాలా తేడా ఉంది. సిట్ విచారణ చేస్తే దాంట్లో వెల్లడైన అంశాలను నిరూపించవలసిన బాధ్యత సిట్ విచారణ అధికారులది. కానీ ఈడీలోకి వచ్చేటప్పటికి ఈడీలో ఈ అక్రమ సొమ్ము ఎక్కడది, ఈ అక్రమ ట్రాన్సాక్షన్ ఎలా వచ్చింది, ఈ అక్రమ డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ సొమ్ము మీ అకౌంట్లోకి ఎందు నిమిత్తం వచ్చింది, ఎలాగొచ్చింది అని నిరూపించుకునే బాధ్యత ముద్దాయి మీదకు వెళ్తుంది. అవును, ఈడీలో పూర్తి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రాతిపదికగానే కేసు విచారణ కూడా జరుగుద్ది. ఎట్లా అనిపిస్తోంది సార్? ఏమైనా స్లో అయింది అనిపిస్తోందా, లేదంటే కీలకమైన ఆధారాలు సేకరించి ముందుకెళ్తున్నారు అనిపిస్తోందా? కొద్దిమంది అయితే ఇంకెంతకాలం అనే చర్చ ఒకవైపు, ఇంకోవైపు జరుగుతోంది కదా అనేది ఇంకోవైపు. మీకు ఎట్లా అనిపిస్తోంది? ఇక్కడ ఒకటి, ఈడీ
దాదాపుగా కొత్త తలకాయల్ని ఈ కారుమూరి వీళ్ళెవరికి తెలియదు కాబట్టి వాళ్ళ అబ్బాయి కూడా. వాళ్ళు కూడా సీన్లోకి వాళ్ళ అబ్బాయి సునీల్ కుమార్ని ఉమ్, వీళ్ళందరిని కూడా సీన్లోకి తీసుకొచ్చారు కాబట్టి ఉమ్, లోతుగా విచారణ జరిపితేనే తప్ప ఈ రవాణా కాంట్రాక్ట్ లో జరిగిన అవినీతి బయటపడలా. ఉమ్, కాబట్టి సిట్ విచారించిందే కాదు, ఈడీ విచారణలో కూడా ఈ యొక్క కుట్ర కోణాన్ని వెలికి తీసింది. ఓకే. కాబట్టి ఇంకా ఎన్ని కుట్ర కోణాలు ఉన్నాయో కూడా వెలుగు తీయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఉమ్, ఏదేమైనప్పటికి కూడాను ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, బాలాజీ గోవిందప్పనితో పాటుగా అంతిమ దోపిడీదారుని విచారించి ఈ యొక్క ఈడీ తన కేసుకి ముగింపు పలుకుతారు. ఎవరై ఉంటారు సార్ ఆ దోపిడీదారు? ఎవరై ఉంటారు? ఎవరు లబ్ధి పొందారు? ఎవరు లబ్ధి పొందే ప్రయత్నం చేశారు? ఇప్పుడు ఒకటండి, ఈ సొమ్ము దేనికి ఉపయోగించారు? ఎన్నికల్లో గెలవడానికి. ఎన్నికల్లో ఉపయోగించారు. ఉమ్, ఎన్నికల్లో ఉపయోగిస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు ఆ, ఏంటి? లేకపోతే దాన్ని నియోజకవర్గాలు పంపిణీ చేసి ఎమ్మెల్యే గెలిస్తే ఎవరవుతారు? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఉమ్, అది నిరూపణ అయితే ఆటోమేటిక్గా అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాదా అంతిమ లబ్ధిదారుడి కింద? అవును. అంతిమంగా ఈ సొమ్మంతా కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అవినీతి జరిగినప్పుడు డెఫినెట్గా ఈ అవినీతి అంతా కూడా అధిపతి యొక్క అధీనంలో లేకుండా తెలియకుండా పాలసీలు మారతాయా? లేదంటే ప్రైవేట్ ప్రాంతాల్లో వాళ్ళ ఈ యొక్క మద్యం శాఖతో ఉమ్, సంబంధం లేని వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎంపీలు ప్రైవేటు ప్రాంతాల్లో కూర్చొని ప్రభుత్వానికి సంబంధం లేకుండా పాలసీని నిర్ణయించే అధికారం, దమ్ము, ధైర్యం ఆ ప్రభుత్వ హయాంలో ఎవరికైనా ఉందా? ఉమ్, ఎవరికి లేదు. కాబట్టి ఇదంతా మనం ఏమి ఉంచాలి? ఎలాంటి పరిస్థితుల్లో ఇలాగ ప్రైవేట్ సంస్థల్లో కూర్చొని పాలసీని Right, okay. డెసిషన్ చేసే స్థాయికి ఎదిగారంటే డెఫినెట్ గా ఆనాటి ముఖ్యమంత్రి గారి దృష్టిలో తెలియకుండా ఉంటుందని ఎవరు ఊహించలేము. రైట్ ఊహించడం కూడా అసాధ్యం. రైట్. కాబట్టి డెఫినెట్ గా ఆయనకి తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమాలు చేసిన ఈ కార్యక్రమాల వల్ల మొత్తం లబ్ధిదారుడు ఆయనకే ఉపయోగం, ఇంకెవరికి Okay. ఉపయోగం? రైట్ సార్, రైట్. మాట్లాడదాం. టీడీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు జాయిన్ అయ్యారు. మేడం నమస్కారం. అట్లాగే ఇటు